హలో గైస్, వెల్కమ్ టు విషయ యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. నాకు సార్ వచ్చింది బిగ్ బాస్ అనాలిసిస్. రమ్మని రమ్మని రామచిలుక చల్లకని అమ్మ అంటారు. తర్వాత థమ్స్ అప్. అదే ఫ్రైడే ఏం జరుగుతుంది అంటే కొంతమంది మాట్లాడుతూ ఆడియన్స్ ఈమెయిన్ ఫేవరెట్ అని చెప్తారు. యూట్యూబర్ విరాట్ అతను కూడా వచ్చిండు. తర్వాత ఫ్రెండ్స్ అందరు ఫ్రైడే ఏం జరిగిందో చూద్దామని అంటారు. అయితే రామ్ ఏం చేస్తాడు, ఎగ్గు దొంగతనం చేసిందో ఎవరో చెప్తే మాత్రం నేను ఎలాంటి పనిష్మెంట్ చేస్తాను, సార్ వచ్చి వీడియో చూపించడానికి పక్క పనిష్మెంట్ ఇస్తానంటే ఆమె అమ్మాయి ఎవరు సంజన పనిష్మెంట్ అదంటే నేనే తీసుకున్న ఎగ్గు నేనే తిన్నా అంటే అప్పుడు ఒకటే కోపం వచ్చింది. భరణి గారు సిగ్గుండాలి నోటికి అన్నాడు. తినే ఫుడ్ తీసుకోవడానికి సిగ్గుండాలి అన్నాడు. అస్సలు కరెక్ట్ కాదు, నిజం చెప్తున్నా. దాని గురించి ముందు మాట్లాడతా. తర్వాత ఒక థమ్స్అప్ యాడ్ బిర్యానీ తర్వాత తనుజ గొడవతో డెమాన్తో నేను కూడా చేయొచ్చు కదరా, నేను కూడా చేయొచ్చు కదా, ఎందుకు నాకు ఇస్తలేరు మీరు, నాకు ఎందుకు ఇస్తలేరు అని డెమాన్తో గొడవ పడితే డెమాన్ మేము ఉడకడానికి కూడా పనికిరామంటే మాకు బిర్యానీ తినాలని ఉందిరా, అదిరా ఇదిరా అని వాళ్ళు అంటుంటారు. తర్వాత భారని, దివ్య, డెమాన్ వీళ్ళు రామ్, సంజన వీళ్ళందరూ ఒక గేమ్, మిగతా వాళ్ళు ఒక గేమ్. అయితే దివ్య బల ఆడుతుంది, గేమ్ సూపర్ ఆడుతుంది. అవతల నుంచి కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ ఒక 2 తీసుకుంటారని కూడా మొత్తం దివ్య సూపర్ గేమ్ ఆడింది. నిజంగా భరణి, సంజన ఇద్దరు గొడవ ఆడతారు. అప్పుడు గొడవ అన్నప్పుడు మీ ఫుడ్ నాకేమొద్దు, వాళ్ళే ఆడాలి, నేను తనుజ ఎంత గొడవ అన్నా మాకు ఇవ్వలేదు, వాళ్ళే ఆడాలని అనుకుంటున్నాను. సంజన ఏడుస్తుంటే పాపం అనిపించింది. మధ్యాహ్నం స్టెప్ అలా కూర్చొని నన్ను మధ్యాహ్నం ఇట్లా కళ్ళతో గుజాయించి చూసిండుట, అట్లా ఇట్లానే ఏడుస్తుంటే పాపం అనిపించింది. తర్వాత నేను అదేంటంటారు వీళ్ళిద్దరు ఇంకా ఏమైనా సంజన ఇద్దరు ఓకే ఎందుకమ్మా అది గొడవ అని అంటారు. హరీష్ ఫ్లోరా ఇద్దరు గొడవ పడుతుంటారు. హరీష్ ఫ్లోరా ఇద్దరు బాత్రూంలో పర్సనల్ వర్డ్స్ కూడా తీపియడం అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఈ ఫ్లోరా ఏదో రోజు ఎక్కువనే వేస్తుంది. ఫ్లోరా నాకు కోపం వచ్చింది. టాస్క్ ల్యాండ్ స్టార్ట్ అయింది. తర్వాత అందరూ వచ్చారు. హాయ్ సార్ అంటే హలో అంటారు. రామ్ అందరూ కూర్చోండి, రామ్ ఒక నిలబడంటే రామ్కి అంత అప్రిషియేషన్ ఇచ్చే అవసరం కూడా లేదు. నిజం చెప్తున్నా, నాకు అసలు నచ్చలేదు. న్యూ కెప్టెన్ రామ్ అని అంటారు. తర్వాత ధర్మాన్ని నమ్ముకోవాలి, భరణి అన్నని నమ్ముకోవాలని నీ బలం నీ పంతం నీది చూపించిన అది కూడా కరెక్ట్ అని అంటారు హరీష్. తర్వాత వీళ్ళు సూపర్ అని చెప్తారు. బిగ్ బాస్లో 24/7 చూస్తున్న వాళ్ళందరికీ అదని చెప్తారు అంతే. తర్వాత చాలామంది చూస్తున్నారు అది ఇది అని మాట్లాడిన తర్వాత మీ అందరికీ సిల్వర్, బ్లాక్, గోల్డ్ అంతే. గోల్డ్ అంటే 4 వారాల నుంచి ఇంట్లో అన్నిటికీ ఉండడానికి గోల్డ్. తర్వాత బ్లాక్ అంటే 4 వారాల నుంచి ఎలాంటి ఏం ఆట అదంతా ఇంకా ఏం స్టార్ట్ చేయాలని అనేవాళ్ళు. సిల్వర్ ఇంకా ఇప్పుడిప్పుడే ఆట స్టార్ట్ చేసినాను. గోల్డ్ ఇమాన్యుయల్కి మాత్రం వెరీ గుడ్. గోల్డ్ మాత్రం 100% ఇమాన్యుయల్కి సెట్ అవుతుంది. ఇమాన్యుయల్ వచ్చిండు, గేమ్ ఆడుతుండు, అందరితో ఉంటుండు, అన్నిట్లో ఇమాన్యుయల్ పాలేదు పడుతుంది కాబట్టి ఇమాన్యుయల్కి గోల్డ్ వచ్చింది. ఇప్పుడు నీ ప్రేమగా తింటే అందరు ఏడ్చారు అంటే వేసుకోకుండా కూడా ఆగింది. ఎందుకంటే తన ప్రేమను మిస్ అవుతున్నా కూడా అది నీవు తన గురించి తెలుసుకున్నావు కదా అని మస్తు చెప్తాడు. సూపర్ అంటే సార్ నేను మిస్ అవుతున్నా సార్, చాలా మిస్ అవుతున్నా సార్, ఉండలేకపోతున్నా సార్ అని చెప్తాడు. అది సూపర్. సంజన ఏడుస్తుంటారు. ఏందమ్మా సంజన ఎందుకు ఏడుస్తున్నా అంటే సార్ నన్ను కారణం చేస్తుండ్రు అని అంటే మాట్లాడుతాను, నీతో పక్క మాట్లాడుతుంటే 1 వీక్ గోల్డ్ స్టార్ ఉండని ఎక్కువ చేయకంటే లేదు సార్ నేను ఎప్పుడు చేయను. శ్రీజ నీకు ఏదమ్మా అంటే సిల్వర్ అంటారు. సిల్వర్ వస్తుంది సార్ ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ తప్ప అన్నీ చేస్తున్నా సార్, ఎంటర్టైన్మెంట్ ఇంకా కొంచెం ఉండాలి అని అంటారు. గేమ్స్ కూడా చాలా బాగా ఆడుతున్నా అంటారు. డెమాన్ దగ్గర పిలిచి డెమాన్కి ఎందుకు కరెక్ట్ అది చేసావు ఆ విషయంలో మాట్లాడతాడు. కళ్యాణ్ డెమాన్ విషయానికి మాట్లాడతాడు. ఎందుకు డెమాన్కి ఒక మాట ఇక్కడ ఒక మాట అంటే సార్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కళ్యాణ్కి సపోర్ట్ చేస్తాను, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, వాళ్ళు అర్థం చేసుకోలేనప్పుడు నేను ఏం చేయలేనంటాడు కళ్యాణ్. ఫస్ట్ డెమాన్ కళ్యాణ్ గురించి కళ్యాణ్ నష్టపోయాడు కదమ్మా ఇద్దరి మధ్యలో అంటే లాస్ట్ ఇన్పుట్ ఇచ్చింది కళ్యాణే నష్టపోయింది, మోసపోయింది అంటారు సుమన్ గారు. ఈసారి గేమ్కి నీకు గోల్డ్ రావాలి కానీ నువ్వేం చేసావు,
ఫస్ట్ నుంచి సూపర్ ఆడు. తర్వాత నీ రామ్ నీతో ఉన్నాడు కదా, ఎల్లో సంజన పిలుచుకోవచ్చు కదా, ఎందుకు అట్లా చేశారు అని మాట్లాడుతుంటే అది హైలైట్ అనిపించింది. నిజం చాలా బాగా అనిపించింది. గోల్డ్ కావాలి కానీ ఇప్పుడు సిల్వర్ తీసేసుకో అంటే, ఓకే సార్ నేను టీం వాళ్ళ గురించి చెప్పాను సార్, ఆమె రాలేదంటే భరణి కరెక్ట్ కంటెండర్గాను వీళ్ళు అలానే సిల్వర్ తీసుకోమంటారు, ఇంకా సిల్వర్ తీసుకుంటారు సార్. నేను అలాగే మాడను బాగా అని అంటారు. నువ్వు సీతమ్మకిళ్ళు సినిమాల చెట్టు ఆ పెద్ద ఆయన అని అనుకుంటారు, అది అని అంటారు. తర్వాత తనుజ సిల్వర్ సార్ 100% గేమ్ ఇస్తున్నా అన్ని ఇస్తున్నా అంటే, బాత్రూమ్ పోయి ఏడ్చమని చెప్పలేదు కదమ్మా నేను నవ్వుకుంటుంది సార్ అంటే. పోపు గురించి మాట్లాడుతుంటావు 1 hour ఎందుకమ్మా అలా, ఎందుకు అంత ఎమోషన్ అయితే సార్, అది జెన్యున్ ఎమోషన్. బంధాల గురించి కూడా కొంచెం దూరంగా ఉండడం బెటర్ అమ్మా. బంధాలు ఏంటంటే ఒక్కొక్కసారి బంధాలు మనకు వచ్చి మన గేమ్ని స్పాయిల్ చేశాయని అంటారు, అది హైలైట్ అనిపించింది. నువ్వు నెక్స్ట్ నుంచి గోల్డ్ కావాలని నేను అనుకుంటున్నాను అంటారు, అది ఏమైనా తప్ప అందరు సంజన అదే అదేంటి సంజనది నేను గొడవలో ఏంటంటే పోసే విషయంలో ఆమె అనలేని మాట్లాడినా సార్, వాళ్ళ మమ్మీస్ మేము యూత్ మమ్మల్ని ఎట్లా అది ఇది అని అనలేని మాట్లాడినా సార్, మాకు అసలు నచ్చలేదు సార్ అదే అని మాట్లాడతారు. తర్వాత తప్పు ఎవరిది అనుకుంటా అంటే, ఈమెయిల్ మా మమ్మీదే తప్పు అంటే, మా మమ్మీదే తప్పు అనక వీడియో చూపించినాక సార్ తనుజే తప్పు అంటారు. తర్వాత టీ విషయంలో చిన్న పోపు విషయంలో పక్కలో ఉన్న ఆమెనంటే టీ కప్పు కోట్ల పోపు దినుసులు అది గొడవ అంటే, పవన్ పిలుస్తారు డెమాన్ పిలిచి వీడియో చూపించినాక అప్పుడు ఏమైనా ఎవరు తప్ప అంటే తనుజే తప్ప అంటే, తనుజ ఇంకా దివ్య ఏమంటారు కుకింగ్ చేసేది ఎవరంటే, కుకింగ్ చేసే వాళ్ళు ఎవరు చేయాలంటే వాళ్ళు చేయాలంటే ఇప్పుడు వీడియో చూపిస్తారు, ఆ వీడియో చూపించిన అందరు కామెంట్స్ అవుతారు. తర్వాత సునామీ వచ్చినట్టు చేసిండ్రు అంత చిన్న ప్యాకెట్ల వల్ల అని అంటారు. తర్వాత తనుజ నువ్వు ఎందుకు గొడవలే, నాది ఎందుకు తీసుకుంటావు, నా మానిటర్ ఎందుకు తీసుకుంటావు, నువ్వు ఎందుకు గొడవలే అని చాట్ తిడతాడు. అది అయిపోతే తనుజ రియాక్షన్ అంటుంది డెమాండ్ ఫుడ్ విషయంలో ఎందుకు సార్ అది అని అంటారు. ఫుడ్ విషయంలో గొడవ ఆడారా మా మీద తప్పు కదా అది అని మాట్లాడతారు. హైలైట్ అనిపిస్తారు. రీతు సార్ గోల్డ్ ఉండేది ఉండదు కానీ జస్ట్ మిస్ అయింది సార్ అంటే, నువ్వు గేమ్ అవన్నీ ఆడు, నీకు బాగా కేరింగ్ అవన్నీ ఉన్నాయి అదే అంటే, సార్ నేను కూడా గేమ్ ఆడాను సార్, నేను కూడా మంచిగా గేమ్ ఆడాను సార్, ఎందుకు సార్ అట్లా అంటే. తర్వాత కళ్యాణ్ మోసపోయాడు కదా సార్, కళ్యాణ్ విషయంలో నేను చెప్పి అడుక్కొని ఆశ కోసం సార్ నాకు శాతం అవుతుంది సార్ అని చెప్తుంది. అదేదో మోసపోయింది కళ్యాణ్ కదా అంటారు. అవును సార్ శ్రీజ ఫ్రెండ్ అనే అది మాట్లాడుతుంటారు కదా ఇది అని అంటారు. తర్వాత డెమాన్ శ్రీజ వీళ్ళిద్దరు కూడా పడతారు. లాయర్ అక్కడ జాగ్రత్త సార్ నా మాట విని సార్ అంటే, ఒక నిమిషం అని ఏంది శ్రీజ మేము ఇక్కడ మాట్లాడుతున్నాకంటే, రీతు లాయర్ కదా సార్ అన్న అంటే, నేను లీడర్ ఎవరు లాయర్ కాదు సార్ అదే అంటే, దివ్య సిల్వర్ ఇస్తారు, దివ్యకి సివిల్ వచ్చి ఒక 100% ఇస్తున్నావు, ఎంటర్టైన్మెంట్ ఇస్తలే, ఎంటర్టైన్మెంట్లో కూడా నువ్వు ఉండాలి, మొత్తం పని చేసుకొని ఆడ ఎందుకమ్మా ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తే బాగుంటుంది కదా అని అంటుంది, అది హైలైట్ అనిపించింది. తర్వాత రామ్ సిల్వర్ గోల్డ్ కానీ సిల్వర్ రావాలంటూ నేను గేమ్ నువ్వు ఆడుతున్నావు, రామ్కి అంత అప్రిషియేషన్ చేయడం అయితే నాకైతే కరెక్ట్ కాదనిపించింది. నిజంగా రామ్ ఏమేమి ఆడిండు వేస్ట్ నాకైతే ఏమనిపించలేదు. తర్వాత ఎగ్గు దొంగతనం చేసేది ఆ ఫ్లోరా గురించి ఆ విషయం మాట్లాడి జైల్లో వేస్తారు సార్ అంటే, జైల్లో వేసి ఫ్లోరా తీసుకొని పోయి కదా అని టాస్క్లు ఏమి అని అంటే, డిషెస్ అడవి ఇల్లంతా క్లీన్ చేయాలని అంటాడు. ఈ అవర్ నుండి 10 and 5 అవుతుంది తను అంటారు. అప్పుడు ఒక 10 and 5 నుంచి 10 and 5 నుంచి కూడా ఇక్కడ ఏంటంటే హరీష్ గారిని ఓనర్ చేశారు. తనుజ వీళ్ళు చేస్తుంటారు, వీళ్ళు చేస్తుంటారు. అదే తనుజ వీళ్ళు అయినాక 10 నిమిషాలు వీళ్ళందరూ చెప్తుంటారు. వీళ్ళందరూ చెప్పిన తర్వాత 2 సార్లు ఇంకా ఈయనది ఎందుకమ్మా అంత ఉంది వీడియో చూస్తారు. గుడ్లు అయితే ఘోరంగా తింటుంటుంది, ఘోరం అనిపిస్తుంది ఆ వీడియో అయినాక. తప్ప కళ్యాణ్కి ఈ వారం 3 వారాల నుంచి నీకు బ్లాక్ ఇవ్వాలి కానీ ఈ వారం ఒకటి నువ్వు చాలా బాగా ఆడావు, ఇది ఒక్కటి ఈ వారం వల్ల నువ్వు సిల్వర్ వచ్చింది నీకు సూపర్ అని అంటారు. అదే అంటారు. తర్వాత భరణి గారికి పిలుస్తారు, భరణి గారికి సిల్వర్ ఇస్తారు. నువ్వు గేమ్ అదంతా మంచి ఆడుతున్నావు కానీ సీతమ్మకిళ్ళు సినిమాల చెట్లు రేలంగి మామలాగా ఉండకు అని అంటారు. తర్వాత ఫ్లోరాకు బ్లాక్ ఇస్తారు. ఎందుకమ్మా ఒకమైన కక్ష పెట్టుకుంటే అట్లా పెంచుకుంటున్నావు ఎందుకు, అదంతా ఎంతవరకు కరెక్ట్ అని అది మాట్లాడతారు. తర్వాత సంజన హరీష్ ఇద్దరు ఎగ్గు సంజన కూడా బ్లాక్ ఏమని చెప్తారు, వాళ్ళకేమో అది రెడ్ ఏమని చెప్తారు. అదైతే నాకైతే ముళ్ళు ఫన్ అనిపించింది. కానీ వాళ్ళు
ఎట్లా అంటే ఓకే బ్లాక్ ఎందుకు ఇవ్వాలి హరీష్ అంటే, బ్లాక్ ఎందుకు ఇవ్వాలంటే ఎక్కువ తిన్నాం నోటుగా ఉన్న ఫుడ్ తీసుకోవడం చాడిజం బాధిజం ఇది ఇజం అంటాడు. ఈరోజు హరీష్ వెళ్తాడు. తర్వాత సార్ ఆడి కూడా నేను మంచిగా ఆడుతున్నా అది ఆడుతున్నా అని అంటాడు. సారీ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్ నవ్వింది ఇష్టపడు. తర్వాత ఇంకా హరీష్ వాళ్ళిద్దరు ఫోటోగా గొడవ అవుతుంటుంది. ఆ ఇద్దరు గొడవ అవుతుంటుంది. నాకైతే అదైతే ఫుల్ ఫన్ అనిపించింది. గొడవ అవుతుంటే వాళ్ళిద్దరు ఓకే ఆమె బ్లాక్ చేయాలి ఏమో విధంగా, కానీ లాస్ట్గా సిల్వర్ ఇచ్చేసారు. ఎవరికి సంజనకు సిల్వర్ ఇచ్చేసారు. సిల్వర్ ఇచ్చిన తర్వాత బ్లాక్ తీసుకుంటారు. ఎందుకంటే అగ్ని పరీక్షలో నువ్వు ఎంత మంచి గేమర్, ఎంత మంచిగా ఆడిన ఒక పర్సన్వి, నువ్వు ఇందులో ఎంత ఎట్లా చేస్తున్నావు, ఎందుకు అట్లా అంటున్నావు అంటే, సార్ అట్లా ఏం లేదు సార్, ఆకాశానికి కూడా ఏదైతే ఇలాంటి గేమ్ లేదని బ్లాక్ ఇచ్చేస్తారు నాకు. సార్ ఇక సార్ నేను ఇంట్లో హరిత ఒకటే ఉందంటే, హరిత ఒక్కతో ఎందుకు అంత సంజన పిల్లల్ని వదిలేట వచ్చేసింది, సంజన చిన్న పిల్లల్ని వదిలేట వచ్చేది, ఆ ఆలోచన ఎందుకు లేదు. ఉట్టి ఆననే స్పాల్ చేసుకున్నాను నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. తర్వాత ఇంకా వీళ్ళు ఇంపార్టెంట్ ఇవన్నీ ఇస్తారు. తర్వాత బ్లాక్ ఇద్దరికి వచ్చిన వాళ్ళు లేదండి అంటే లేచిన వెంటనే ఇంకా ఒక్కొక్కరు ఇక్కడ చేసిన అక్కడ ఎవరు కనిపించదు. మీకు ఎవరు కరెక్ట్ కాదని అంటే ఫస్ట్ బరేడ్ పోయి హరీష్ ఫోటో తీశారు, రామ్ పోయి ఫ్లోరా ఫోటో తీశాడు, కళ్యాణ్ పోయి ఫ్లోరా ఫోటో తీశారు, శ్రీజ పోయి ఫ్లోరా ఫోటో తీశారు, డిమాండ్ పోయి ఫ్లోరా ఫోటో తీశారు, సుమన్ హరీష్ ఫోటో తీశాడు, ఇమాన్యుల్ హరీష్ ఫోటో తీశారు, సంజన హరీష్ ఫోటో తీశారు, తనుజ ఫ్లోరా ఫోటో తీశారు, దివ్య ఫ్లోరా ఫోటో తీశారు, రీతు ఫ్లోరా ఫోటో తీశారు. వీళ్ళందరూ ఫ్లోరాకే ఎక్కువ చేస్తారు. కానీ ఫ్లోరా 2 weeks నామినేషన్, డైరెక్ట్ 2 weeks నామినేషన్లో ఫ్లోరా ఉంటుంది. ఫ్లోరా కరెక్ట్ చేస్తుంది. కానీ కొన్ని విషయాల్లో ఏమంత ఓవర్గా అయితే ఏం మాట్లాడలేదు. బాగా గట్టి వార్నింగ్ ఇస్తాడు, అది ఇస్తాడు అన్నారు. కానీ ఇలాంటి గట్టి వార్నింగ్ అయితే నాకు సరే అయితే ఇలాంటి గట్టి వార్నింగ్ అయితే ఇవ్వలేడు నాకు అనిపిస్తుంది. మీకేమనిపించింది? రామ్కి అంత అప్రిషియేషన్స్ అవసరం లేదు. ఒక భరణి గారు సిగ్గుండాలి అన్న మాటకు ఒక అమ్మాయిని భరణి ఆయన సిగ్గుండాలి అని ఆమెను అన్నప్పుడు ఆమెను భరణి తిట్టుంటే బాగుండేనేమో, భరణి గారిని అడిగింటే బాగుండేనేమో అని నాకు అనిపించింది. మీకేమనిపించింది కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుతాయని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరి వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.